చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఇమేజ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే పిక్చర్ ట్యాబ్ ఓపెన్ చేసుకున్నాండి. ఇప్పుడు కింద ప్లస్ ఎక్కడ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసుకున్నాండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసుకున్నాండి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాండి. ఇప్పుడు ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకున్నాండి. క్రాప్ మీద క్లిక్ చేసుకున్నాండి. ఇప్పుడు కింద స్క్రోల్ చేయండి, రొటేట్లో పెట్టండి. ఇప్పుడు పైన తీసుకొచ్చుకోండి, కింద స్క్రోల్ చేయండి, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకున్నాండి. మీకు కావాల్సిన యాడ్ చేసుకున్నాండి. ఇప్పుడు కింద రీమీ బీజీ మీద క్లిక్ చేసుకొని రీమీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి, అడ్జస్ట్మెంట్ చేసుకున్నాండి. ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసుకుని కలిసి మీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్నాండి. ఇక్కడ స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్ కనబడుతుంది, అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసుకుని కలిసి ఇక్కడ సాచురేషన్ అన్ని -53 పెట్టండి. ఇక్కడ కింద స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకునండి. ఇక్కడ కింద రీసెంట్ కనబడుతుంది మీకు క్లిక్ చేసుకుని కలిసి ఇక్కడ మీకు కావాల్సిన సన్లైట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని ఇక్కడ బిల్డింగ్ లోకి ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ ఆప్షన్ పెట్టి లేయర్స్ లో క్లిక్ చేసుకునండి. అండ్ మళ్ళీ స్టిక్కర్స్ లోకి వెళ్ళండి. అక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసుకునండి, అడ్జస్ట్మెంట్ చేసుకునండి. ఇక్కడ కింద టెక్స్ట్ అని కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకునండి. నేను ఇచ్చిన టెక్స్ట్ని మీరు కూడా ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. అండ్ లేయర్స్లోకి వెళ్ళి మీ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకునండి, హోల్డ్ చేయండి, మీ ఇమేజ్ బ్యాక్కి లాగండి ఇలా కిందకి. అండ్ కలర్స్లోకి వెళ్ళండి, బ్లాక్ కలర్ పెట్టండి. ఓపాసిటీ మీద క్లిక్ చేసుకుని 45 పెట్టండి. అండ్ ఫాంట్ మీద క్లిక్ చేసుకునండి. ఇక్కడ రీసెంట్ మీద క్లిక్ చేసుకునండి, నేను ఇచ్చిన ఫాంట్ని ఇవ్వండి. అండ్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి, నేను ఇచ్చిన టెక్స్ట్ మళ్ళీ ఇవ్వండి. కలర్లోకి వెళ్ళండి, మళ్ళీ బ్లాక్ కలర్ పెట్టండి. ఇప్పుడు మీ టెక్స్ట్ ఉంది కదా, ఇలా డ్రాయింగ్ చేయండి. నేను అలా డ్రాయింగ్ చేసాను, అలాగే ఇలా లేస్ మీద క్లిక్ చేసుకునండి. అండ్ మీ టెక్స్ట్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి డ్రాగ్ చేయండి, మీ ఇమేజ్ బ్యాక్ తెచ్చుకునండి. అండ్ కింద స్క్రోల్ చేయండి, ఓపాసిటీ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసుకునండి. అండ్ -23 పెట్టండి. అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకునండి. ఇక్కడ పైన ఎరేజర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకునండి. ఎరేజర్ ఆప్షన్లోకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ చేసుకునండి ఇలా సైజెస్. అండ్ నేను ఎలా డ్రాగ్ చేస్తున్నాను అలాగే డ్రాగ్ చేయండి. అండ్ ఇక్కడ పైన రెడ్ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకునండి. లేయర్స్లోకి వెళ్ళండి, మీ ఇమేజ్ క్లిక్ చేస్తుండండి. అండ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ సాచురేషన్ని -100 పెట్టండి. అండ్ పైన రైట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ కింద యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకునండి. మీ ఫస్ట్ యాడ్ చేసిన ఇమేజ్ని యాడ్ చేసుకునండి. అండ్ లేయర్స్లోకి వెళ్ళి మీ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా కింద డ్రాగ్ చేయండి. అండ్ జూమ్ చేయండి. ఓపాసిటీలోకి వెళ్ళి -17 పెట్టండి. అండ్ పైన ఎరేజర్ ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసుకునండి. సైజెస్ అడ్జస్ట్మెంట్ చేసుకునండి. ఎరేజర్లోకి వెళ్ళి నేను ఇలా ఎరేజ్ చేస్తున్నాను, అలాగే ఎరేజ్ చేయండి. పైన రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. అండ్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి -100 పెట్టండి. అండ్ పైన రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. మీ పోస్టర్ ఈస్ రెడీ.